ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉల్లాసభరితమైన వినోదం, అడ్వెంచర్లు, లైవ్ బ్యాండ్, లైవ్ మ్యూజిక్, మ్యాజిక్ షో. సుచిర్ ఇండియా గ్రూప్ వారి మరో రిసార్ట్ ప్రారంభోత్సవం జరుగుతోంది. హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్మెట్ మండలం పీర్లగూడెం మజీద్పూర్లో మడగాస్కర్ అడ్వెంచర్ డెక్ రిసార్ట్లో ఓపెనింగ్ సెరమనీ జరుగుతోంది. హైదరాబాద్ విజయవాడ హైవేకు సమీపంలో సువిశాలమైన విస్తీర్ణంలో అన్ని హంగులతో మడగాస్కర్ అడ్వెంచర్స్ డెక్ రిసార్ట్ రూపుదిద్దుకుంటోంది. Okay. On this occasion, we have media over here. They are going to take some interview from Rupali ma'am and also Suman garu. So let's watch that. హాయ్, ఇప్పుడు మనం మడగాస్కర్ అడ్వెంచర్ డెక్ దగ్గర ఉన్నాం. సో ఇదేంటంటే ఒక అడ్వెంచర్ పార్క్. తెలుసు కదా మనందరికీ అడ్వెంచర్ అంటే ఎంత ఇష్టమో. సో ఇక్కడ అబ్దుల్లాపూర్మెట్ దగ్గరలో ఉంది ఇది. సో మనకి మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలో ఉంది. సో రావడానికి కూడా చాలా ఈజీ, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో అయితే మరి ఈ రోజే గ్రాండ్ గా ఈ అడ్వెంచర్ డెక్ ఓపెన్ అయింది. సో దీనికి సంబంధించి మనతో ఇక్కడ మాట్లాడడానికి ఆల్రెడీ హోటల్స్ డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు, హోటల్స్ అండ్ రిసార్ట్ డైరెక్టర్ రూపాలి గారు. మనకు తెలుసు యాక్చువల్లీ ఆవిడెవరో నేను ముందు మీకు పరిచయం చేయాలి. సో లయన్ డాక్టర్ కిరణ్ గారు, సుచిర్ ఇండియా గ్రూప్ స్థాపించిన వ్యక్తి ఆయన. సో ఎంతో కన్స్ట్రక్షన్స్ లో కానీ చాలా ఫీల్డ్స్ లో లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ సో ఆయన ఎంతో ప్రఖ్యాతిగాంచారు, ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు. సో అలా అప్పుడు సెకండ్ జనరేషన్ అనమాట ఈవిడ, వాళ్ళ డాటర్ రూపాలి గారు. సో ఆవిడ ఈ డైరెక్టర్ అనమాట, ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటారు. అయితే ఈ రోజు మరి ఓపెనింగ్ లో కూడా ఆవిడ ఉన్నారు కాబట్టి ఒకసారి మాట్లాడిద్దాం. హలో అండి, హాయ్. సో అంటే ఇది మడగాస్కర్ అడ్వెంచర్ డెక్. సో ఇది పెట్టడానికి స్థాపించడానికి రీజన్ ఏంటి? సో మనకి బేసిక్లీ హైదరాబాద్ అని అంటే ఎక్స్పెరిమెంట్ చేయటంలో కానీ లేకపోతే కొత్త కొత్తవి ఏమన్నా ట్రై చేయాలి అని అంటే చాలా ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఇట్లాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఎస్పెషలీ కోవిడ్ తర్వాత ఇట్లాంటి వాటికి చాలా కరువు అయిపోయింది. పీపుల్ డోంట్ నో వేర్ టు గో. కొత్తది ఏమైనా ఉంది అని అంటే మూవీస్కి వెళ్తాము, లేకపోతే బయటకి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తాము. ఇంతకు మించి అక్కడ ఇంకా చేయడానికి ఎక్కువ ఏం లేకపోయింది. స్పెషలీ మీ వెన్ ఐ వాంటెడ్ టు గో అవుట్ విత్ మై ఫ్యామిలీ ఆఫ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. దట్ వాస్ వెన్ వీ గాట్ దిస్ ఐడియా. వీ వాంటెడ్ టు క్రియేట్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అడ్వెంచర్ లవర్స్. లైక్ మై సెల్ఫ్, ఐఎమ్ అ హ్యూజ్ అడ్వెంచర్ లవర్. ఇప్పుడు ఒక న్యాచురల్ ఎకోసిస్టమ్లో ఇట్లాంటి అడ్వెంచర్స్ చేసి ఇప్పుడు ఇక్కడ చూసే ఒక రాక్ క్లైంబింగ్కి దానికి ప్రాపర్ రాక్ క్లైంబింగ్ పెట్టించడం కానీ, రాక్ నుంచి ఇక్కడ గ్రౌండ్ వరకు జిప్ లైన్ చేయడం కానీ, మీకు వేరే దగ్గర హైదరాబాద్లో ఇట్లాంటి వేరే లేవా అంటే ఉన్నాయి డెఫినెట్గా. బట్ ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ఆన్ మెటల్ స్ట్రక్చర్స్ సంథింగ్ లైక్ దట్. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ ఇక్కడికి సిటీకి ఇక్కడ లోపలికి వచ్చి వింటే మీరు ఒక కార్ చప్పుడు వినిపించదు, ఏ గోలా ఉండదు. ఇట్స్ ద మోస్ట్ పీస్ఫుల్ ప్లేస్. ఇక్కడికి వచ్చి రిలాక్స్ అయిపోయి క్యాంపింగ్ చేసుకొని బార్బిక్యూలో మంచిగా ఇచ్చేసి పొద్దున ఎర్లీ మార్నింగ్ ట్రెక్కి వెళ్ళి బ్యూటిఫుల్ సన్ రైజ్ అండ్ సన్సెట్ పాయింట్స్ ఇక్కడ. సో ఈ టైం ఎలా గడిచిపోతుందో తెలీదు. అండ్ ఇట్ విల్ ఫీల్ లైక్ యాజ్ ఇఫ్ యూ ట్రావెల్డ్ ఎక్కడో మన నార్త్కి వెళ్ళిపోయో లేకపోతే హిల్ స్టేషన్కి వెళ్ళి ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఆ మెమరీస్, ఆ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి ఈ ప్లేస్ స్థాపించడం పడింది. సో మీరు అన్నట్టు నిజంగా హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఇప్పుడు ఉన్న జనరేషన్ కి చాలానే వస్తున్నాయి ఇలాంటి అడ్వెంచర్ డెక్స్ సంబంధించి. సో అంటే స్పెషల్ గా ఇందులో స్పెషాలిటీస్ ఏంటి, ఏమేమి అడ్వెంచర్స్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? సో స్పెషాలిటీస్ వచ్చేసి ఫస్ట్ థింగ్ నార్మల్ మనకి క్యాంపింగ్ ఉంది, బార్బిక్యూ ఉంది, అవుట్డోర్ మూవీ స్క్రీనింగ్ ఉంది. ఇక్కడ స్పెషల్గా ఇక్కడ ఏం చేస్తున్నాము అని అంటే వీ హ్యావ్ ర్యాపిలింగ్, వీ హ్యావ్ రాక్ క్లైంబింగ్, వీ హ్యావ్ జిప్ లైన్. That was special on in general like natural ecosystem lo manaki painaki velte we have cottages with a view
ప్రతి ఒక్క కాటేజ్కి ఒక డిఫరెంట్ వ్యూ ఉంటుంది. వీ హ్యావ్ యాక్టివిటీస్ లైక్ జార్బింగ్ అండ్ దెన్ కింద ఆబ్స్టికల్ కోర్సెస్ ఉన్నాయి, మడ్డీ ఆబ్స్టికల్ కోర్సెస్. మనకి కార్పొరేట్ ప్యాకేజెస్కి అది ప్లస్ వేరే ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నా, ఒక ఫ్యామిలీ వచ్చినా, ఏ ఏజ్ గ్రూప్ అయినా, ఏ టైప్ ఆఫ్ గ్రూప్ అయినా ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసేటట్టు ఇక్కడ మనం ఒకటి క్రియేట్ చేసామండి. ఓకే సార్, ఐ హ్యావ్ స్మాల్ డౌట్. యాక్చువల్లీ మడ్గాస్కర్ అడ్వెంచర్ డెక్ అంటే అదే నేమ్ అట్లా ఎలా ఎవరు సజెస్ట్ చేశారు, ఏంటి మీనింగ్? So the person behind this name and the whole idea and everything is Lion Dr. Kiran Garu. The man behind the idea, the man behind the vision and everything. So ఇది ఇనిషియలీ ఈ పేరు ఇప్పుడు కాదండి, చాలా ఇయర్స్ బ్యాక్ ఆయనకు ఆలోచన వచ్చింది. మడగాస్కర్ మీకు తెలుసుంటుంది, దట్స్ అ ఫారెస్ట్ విత్ వైల్డ్ యానిమల్స్ అండ్ ఇట్స్ అ జంగిల్ అండ్ ఆల్ దట్. దెన్ హీ ట్రావెల్స్ అ లాట్, చాలా ట్రావెల్ చేస్తారు. ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి ఇది మన సిటీలో తీసుకెళ్ళి వాళ్ళందరికీ చూపించాలి అనే విజన్ ఉంటుంది అతనికి. నేను ఒక్కడనే కాదు, అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కూడా చూస్తే ఇంకా డిఫరెంట్ ఉంటుంది అని. మీరు చూసే ప్రతి ఒక్క రిసార్ట్ కానీ, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కానీ అతనిది ఇట్స్ ఆల్ థీమ్ బేస్డ్. ఒక్కొక్క దగ్గర ఇంకొక ఆ థీమ్ ఎక్కడ మీకు హైదరాబాద్లో కానీ సౌత్ ఇండియాలో కానీ ఎక్కడ కనిపించదు అది. సో ది సేమ్ థింగ్ విత్ దిస్ మెడగాస్కర్ డెక్ అనేది ఆ జంగల్ మధ్యలో ఒక అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ ఉంది అనేది. సో దిస్ ప్లేస్ లుక్స్ లైక్ అ డెక్ ఇఫ్ యూవ్ సీన్ ఇట్. అట్లా ఒరిజిన్ అయినది మెడగాస్కర్, అది అడ్వెంచర్ డెక్ అనేది అట్లా వచ్చింది. ఇన్ షార్ట్ మ్యాడ్. ఎస్. సో మరి మ్యాడ్ అయితే మాకు చాలా నచ్చింది, నిజంగా పీస్ఫుల్ ప్లేస్ లా ఉంది. సో అంటే ఐ థింక్ ఇది థర్డ్ వన్ కదా. సో మరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఇంకా ఎక్కడెక్కడ రిసార్ట్స్ ఇట్లాంటి మా కోసం ఓపెన్ చేస్తున్నారు? Definitely. Ante in the coming year, I think 2024 is a very big major year for us, and we plan on expanding to most of the major cities. Pan India lo vellali, international kuda manam start cheyali hotels and resorts side nunchi anedi plan undi, and we're going to bring a lot of more different themes and different experiences to Hyderabad and in all the major cities of India too. సో థ్యాంక్ యూ రూపాలి గారు, ఆల్ ది బెస్ట్. సో మరి ఈ లోపు మనం ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ లోపు సుమన్ గారు ఉన్నారు ఇక్కడ, గ్రూప్ జనరల్ మేనేజర్ హోటల్స్ అండ్ రిసార్ట్స్. ఒకసారి ఆయనతో మాట్లాడతాం. నమస్తే అండి. హలో మ్యామ్. సో ఏంటి స్పెషాలిటీస్, ఏంటి ఈ పార్క్ యొక్క స్పెషాలిటీస్? Yeah, first of all, thank you so much for joining it. And one more thing is, Suchir India అనేది ఒకటి మనకి హోటల్స్ అండ్ రిసార్ట్స్ అనేది గ్రూప్, అండ్ ఇన్ఫ్రా అండ్ మా కంటెంట్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ బోత్ ఆర్ గ్రూప్ యాక్చువల్లీ. సో మా ఇన్స్పిరేషన్ అందరూ మా అంతా మొత్తం ఏంటంటే మా విజనరీ లీడర్ డాక్టర్ లైన్ కిరణ్ గారు. అండ్ ఒకటేంటంటే మనం సుచీర్ ఇండియా స్థాపించిన దగ్గర నుంచి దిస్ ఈజ్ యాక్చువల్లీ మాది 4th రిసార్ట్ ఇది. అండ్ మేము ఎక్కడెక్కడ అంటే హైదరాబాద్లో మీకు త్రూఅవుట్ విజయవాడ హైవే తీసుకోండి, బెంగళూరు హైవే తీసుకోండి, అండ్ ఏ హైవే అయినా కరీంనగర్ హైవే అయినా, సో మాకు ఎనీ పర్టికులర్ ఏరియాలో మెయిన్ రోడ్ మీద మాకు రిసార్ట్స్ ఉంటుంది. అంటే ట్రావెల్కి కన్వీనియంట్గా, ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేసి మీకు 100 కిలోమీటర్స్ ఎవరు ట్రావెల్ చేసినా కానీ, అండ్ ఫుడ్ బాగుంది, సర్వీస్ బాగుంది, అడ్వెంచరస్గా ఏదైనా ఉన్నాయంటే పీపుల్ ఆర్ రెడీ టు ట్రావెల్. సో ఎస్పెషల్గా ఏంటంటే వెన్ యూ టాక్ అబౌట్ ద సుచీర్ ఇండియా, మడగాస్కర్ ఇప్పుడు స్టార్ట్ చేసింది ఏంటంటే ఆ అడ్వెంచరస్గా మనం ఏదైనా చేయాలి అంటే మామూలుగా కార్పొరేట్ క్లయింట్స్ కన్నా, నార్మల్గా యంగ్స్టర్స్ కానీ ఈ రోజుల్లో, ఎందుకంటే కరోనా తర్వాత ఎవరు మామూలుగా బయటకు రావట్లేదు. సో వాళ్ళకి ఏంటంటే అడ్వెంచరస్గా ఇంట్లో ఉండి బోర్ కొట్టకుండా, సో ఒకటేంటంటే మనం ఒక అడ్వెంచరస్ ఏదైనా స్టార్ట్ చేయాలి, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మనం ఇక్కడున్న థీమ్ని తీసుకొని ఇక్కడున్న మామూలుగా నేచర్ని డిస్టర్బ్ చేయకుండా ఇది మనం మడగాస్కర్ అడ్వెంచర్ డెక్ అని చెప్పి మనం స్టార్ట్ చేసాం. దీంట్లోనే ఫెసిలిటీస్ ఏంటంటే ర్యాప్లింగ్ ఉంటుంది, జిప్ లైన్ ఉంటుంది, అండ్ ఒకటి ఏంటంటే ఎస్పెషల్గా మీకు పిల్లలకి వచ్చేసి హార్స్ రైడింగ్ అండ్ ఏటీవీ రైడింగ్ ఉంటుంది, అండ్ ఏటీవీ బైక్స్ రైడింగ్ ఉంటుంది, అండ్ హార్స్ రైడింగ్ చేసుకోవచ్చు, క్యామెల్ రైడింగ్ చేసుకోవచ్చు, అండ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే మొబైల్స్కి ఎక్కువ ఇది కాకుండా నార్మల్గా ఇక్కడ తీసుకొస్తే పిల్లలు కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ పిల్లలు కాకుండా ఏంటంటే నార్మల్గా యంగ్స్టర్స్ కూడా చాలా అడ్వెంచరస్గా ఆలోచించే వాళ్ళకి ఎక్సర్సైజ్ లాగా కూడా అవుతా ఉంది. అండ్ ది అడ్వెంచర్ డెస్క్లో మెయిన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సన్సెట్, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ సన్ రైజ్ని ఎవరు మిస్ కాకూడదు. అండ్ హైదరాబాద్ ఇస్ మెయిన్ ఏంటంటే వాళ్ళు అసలు మిస్ కాకూడదు. సన్ రైజ్ అండ్ సన్సెట్ ఇవన్నీ చాలా, ఈ 2 యాక్చువల్లీ మేజర్ థింగ్ అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే మన నేచర్కి చాలా దగ్గర ఉండటానికి అడ్వెంచర్ డెస్క్ అనేది మనం ఓపెన్ చేసాము. ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ క్లయింట్స్ ఎవరైతే మనకి అడ్వెంచరస్గా గ్రూప్ ఎక్కడికైనా ప్లాన్ చేయాలి, ఎక్కడైనా అవుటింగ్ చేయాలన్నమాట, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏది అవసరం లేదు, మీకు డైరెక్ట్ అడ్వెంచర్ గేమ్ సుచీర్ ఇండియా మీరు అడ్వెంచర్ మడగాస్కర్ అని టైప్ చేయండి, మీకు ఈజీగా మీకు తీసుకొచ్చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఇక్కడ ఫెసిలిటీస్ కాకుండా ఏంటంటే ఆ సర్వీస్ మామూలుగా ఇట్స్ సెన్సిటివ్ సుచీర్ ఇండియా గ్రూప్ కాబట్టి ఆ ఫుడ్ మామూలుగా ఆ హాస్పిటాలిటీ అనేది మనం ఇవ్వగలిగితే
సో ఎప్పుడైనా సరే క్లయింట్కి అదే కావాలి హైదరాబాద్లో. సో అదేంటంటే కంపల్సరీ సుచీర్ ఇండియా వస్తుందని చెప్పేసి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అండ్ ఈ మడగాస్కర్ ఇప్పుడు ఓపెన్ చేసి నార్మల్గా 2024కి. అండ్ వీ షుడ్ డెఫినెట్లీ గివ్ ది లైక్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ టు ది ఆల్ ది పీపుల్ అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ హైదరాబాద్స్కి ఇవ్వాలని మా తపన. సో నిజంగా నాకు కూడా చూస్తుంటే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అంటే ఇట్లా రిసార్ట్స్ కానీ లేకపోతే ఇట్లా అడ్వెంచర్ పార్క్ కానీ వెళ్ళినప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అరే ఎంత దూరం వెళ్తున్నాం ఎంజాయ్ చేయడానికి, ఫుడ్ ఎట్లా అని ఆలోచిస్తుంటారు. సో మీరు ఫుడ్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి? సో ఎస్పెషల్లీ యాక్చువల్లీ మ్యామ్ హైదరాబాద్కి నార్మల్గా సో దూరం అనేది యాక్చువల్లీ అసలు మ్యాటరే కాదు నార్మల్గా. ఎందుకంటే ఫుడ్ బాగుంది, అడ్వెంచరస్గా ఉంది, ఆ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాము అని అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ నుంచి మనకు బెంగళూరు కూడా ట్రావెల్ చేసుకుని వెళ్తున్నారు. అదే హైదరాబాద్లో మనకి జస్ట్ ఒక ఫిల్మ్ సిటీ అంటే నార్మల్గా అందరికీ తెలుసు. అక్కడ ఫిల్మ్ సిటీ అంటే నార్మల్గా ఇక్కడ అందరూ విజిట్ చేస్తారు. సో దాని పక్కనే జస్ట్ ఆనుకున్న మడగాస్కర్ రిసార్ట్స్కి మనం విజిట్ చేస్తే ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇది నాట్ ఓన్లీ లైక్ అవుట్ ఆఫ్ సిటీ కాకుండా మనకి సిటీ లోపల ఏర్పాటు చేసాం. అది సిటీకి చాలా దగ్గరలోనే ఉంటుంది ఇది. సో ట్రావెలింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం కాదు. ఇంకోటి మీరు అన్నట్టు ఏంటంటే ఎవరైనా గెస్ట్ ఇక్కడికి వస్తే మీరు ఏం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు అని. సో ఒకటి ఏంటంటే ఇక్కడికి వస్తే మనం ఏంటంటే వాళ్ళు అడ్వెంచర్తో పాటు మనం ఏంటంటే ఇక్కడ కబాబ్స్ బార్బిక్యూ అనేది మనది మెయిన్ కాన్సెప్ట్ మ్యామ్. లైవ్ బార్బిక్యూ. ఇంకోటి ఏంటంటే నైట్లో వాళ్ళు వచ్చేసి బిగ్ స్క్రీన్ తోటి దే కెన్ వాచ్ విచ్ ఆఫ్ ద మూవీ దే వాంటెడ్. సో అలా ఇంకోటి ఏంటంటే క్యాంప్ ఫైర్ ఇవన్నీ చేసేసుకొని వర్క్ స్ట్రెస్ ఉండలేదు. మండే టు సాటర్డే అంటే స్ట్రెస్ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే సాటర్డే సండే అనేది నార్మల్గా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో అంటే లైవ్ మ్యూజిక్ లాంటివి కానీ బ్యాండ్ కానీ ఏమైనా డీజే లాంటివి అరేంజ్ చేస్తున్నారా? సో నార్మల్గా ఏంటంటే మ్యామ్ సాటర్డే సండే వచ్చేసి మనకి లైవ్ మ్యూజిక్ అనేది ఉంటుంది మ్యామ్. అండ్ ఇంకోటి అంటే కరోకా నైట్స్ అని చెప్పేసి మనం వేర్ గోయింగ్ టు ప్లాన్. అంటే దే కెన్ సింగ్ దర్ ఓన్ సాంగ్ అనమాట. నార్మల్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఫేమస్ అయిపోయినాయి. అంటే ఎవరి టాలెంట్ వాళ్ళే చూపించుకుంటున్నారు. సో ఆ టాలెంట్ ఏంటంటే మనం ఇక్కడ విత్ ఫ్యామిలీస్తో పాటు సాటర్డే సండే ఇవన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ మనకి లైవ్ కొరాకో లైవ్ సింగింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఏంటంటే మేమే ఆర్గనైజ్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇదేంటంటే నార్మల్గా హైదరాబాద్ కిటీ పార్టీస్ ఎక్కువ, లేడీస్ కిటీ పార్టీ. మన కాన్సెప్ట్ ఏంటంటే లేడీస్ ఈవినింగ్ కిటీ పార్టీస్ అని చెప్పేసి మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే ఇక్కడ రావచ్చు, ఫ్యామిలీ తోటి కాటేజ్లో స్టే చేయొచ్చు. అండ్ ఈవినింగ్ వచ్చేసి వాళ్ళు ఫ్యామిలీ అవుటింగ్ చేసుకోవచ్చు. మేమే గేమ్స్ అరేంజ్ చేస్తాము, మేమే గిఫ్ట్లు కూడా ఇస్తాం మ్యామ్. సో ఏ రిసార్ట్ అయినా కానీ అంటే గేమ్స్ అరేంజ్ చేస్తారు అండ్ గిఫ్ట్స్ ఇవ్వరు. బట్ అంటే అడ్వెంచర్ డేస్కి ఏంటంటే మేము గిఫ్ట్లు కూడా మేమే ఇస్తాం. అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మేము ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ సుమన్ గారు. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, గిఫ్ట్లు ఇస్తా అన్నారు కాబట్టి నేను కూడా డెఫినెట్లీ పార్టిసిపేట్ చేస్తాను. సో అలాగే చూస్తున్నారు కదా ఎంత పీస్ఫుల్ క్లైమేట్ లో ఉంది ఇదంతా. సో న్యాచురల్ గా ఉంది చాలా. అంటే ఎక్కడ నేచర్ ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఇబ్బంది పెట్టకుండా వీళ్ళు ఈ ఒక థీమ్ తో ముందుకెళ్తున్నారు. సో నిజంగా మనకి సుచిర్ ఇండియా గురించి తెలిసిందే. సో ఈ థీమ్ అయితే చాలా బాగుంది. సో పీస్ఫుల్ గా మీరు కూడా వచ్చేస్తే ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ లోపు ఇంకా ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది జ్యోతి ప్రజ్వలనతో. ఈ రోజు మొత్తంగా స్టార్ట్ అవుతుంది. సో అయితే ఇక్కడ చాలా మంది గెస్ట్లు కూడా ఉన్నారు, అంటే వచ్చి ఈ రోజు ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. అండ్ చూస్తున్నాం మనం జిప్ లైన్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో. సో ఎలా అనిపిస్తుంది, యాక్టివిటీస్ ఏమైనా చేశారా? చేసామండి, వెరీ ఫెంటాస్టిక్. ఓకే. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇంతకి? నాచారం నుంచి వచ్చారు. ఏమేమి యాక్టివిటీస్ చేశారు మీరు ఇక్కడ? రోప్. ఓకే. యా, అదొకటే చాలా ఇంకా ఉన్నది ఇప్పుడు చేయాలి. ఓకే ఓకే. సో రైట్, తనతో మాట్లాడు. ఎవరు మీ? ఓకే. యా, హాయ్ అండి. I didn't go start with activity still. So Okay. So you are waiting for activity, right? Yes. Yes, ఇంకా చాలా మంది ఉన్నారు, గెస్ట్ మాట్లాడదాం. హలో అండి, హాయ్. Hi. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ అడ్వెంచర్ పార్క్ ఓపెన్ చేయడం? It's good. I think the best place I can near to nature first of all, and the place are surrounding by hills first of all, and you can feel the nature first, and with adventure here, whether it's a zip line or a rock climb. Couple of places I like. I think with kids they will enjoy a lot, and you can go more of a compact or a kind of a get together here. It's the best place I can suggest. I'm happy here, and first of all the hospitality is very good for them. Okay. Thank you Zip. సో ఏమేమి ట్రై చేశారు మీరు ఇక్కడ యాక్టివిటీస్? I think all the kids tried zip liner, and I think I tried rock climber. I think there's horse riding also we tried. I enjoyed that. ఓకే. సో థ్యాంక్ యూ. హాయ్, నీ పేరేంటి? తనీష్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ అడ్వెంచర్స్ చేయడం? చాలా బాగుంది, ఆల్రెడీ ఒకసారి తరిచాను. ఓకే.
సో నీకు ఏది నచ్చింది అన్నిట్లో ఎక్కువగా? రాక్ క్లైంబింగ్ ఇంకా జిప్ లైన్. భయం లేదా? సేఫ్టీ గేర్ ఉంది కాబట్టి భయం లేదు. ఓకే, సో నీకు ఇంకా ఏమైనా అడ్వెంచర్స్ అంటే ఇష్టం? హార్స్ రైడింగ్ ఇష్టం, తర్వాత ఫుట్బాల్ ఇష్టం, ఓకే, ఇంకా క్రికెట్ ఇష్టం, అంతే. సో హార్స్ రైడింగ్ అయితే ఆల్రెడీ ఉన్నట్టుంది కదా, రెడీగా ఉన్నావు కదా. సో థ్యాంక్ యూ. చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. సో ఇంకా చాలా మంది గెస్ట్లు కూడా ఉన్నారు. సో చాలా మంది ఇంకా స్టిల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ లోపు ఒకసారి మనకి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఒకసారి మనం ఆ ఈవెంట్ కూడా ఇంకా గెస్ట్లు ఉన్నారు, అంటే ఇంకా రోప్ వే జరుగుతోంది అక్కడ చూస్తున్నారు. అక్కడ చూడండి జిప్ లైన్ ఎంత పెద్దగా ఉందో. నాకు తెలిసి హైదరాబాద్ లో ది బిగ్గెస్ట్ అని ఇక్కడే ఉంది. సో పైగా అది కూడా నేచర్ లో ఎంత బాగుంది అంటే చూడడానికి ఆ కొండ మీద. సో మీరు చూస్తున్నారు అక్కడ నుంచి ఆ చివరి నుంచి అటు వరకు జిప్ లైన్ అనేది ఉంది. సో అక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అలా కిందకి వెళ్తున్నారు. నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు నేను కూడా ట్రై చేద్దామని. సో డెఫినెట్లీ మీరు కూడా రండి ఇక్కడికి, మడ్గాస్కర్ అడ్వెంచర్ డెక్. సో అబ్దుల్లాపూర్ మెట్ దగ్గరలో ఉంది, ఇది మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలో ఉంది అండ్ చాలా పీస్ఫుల్ ప్లేస్ లో ఉంది. ఎక్కడ కూడా ఇక్కడ ఉన్న చెట్లకి కానీ ఇక్కడ ఉన్న అడవికి ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా వీటితోనే ఉన్న దాంట్లోనే చాలా జాగ్రత్తగా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సో నేచర్ లోనే మనం ఉండేలాగా ప్లాన్ చేశారు. సో చాలా గేమ్స్ అయితే ఉన్నాయి అండ్ అడ్వెంచర్ చేసే వాళ్ళకి ముఖ్యంగా మనకు తెలుసు వీక్ డేస్ లో ఎంత కష్టపడి ఎంత వర్క్ చేస్తామో, సో అంతే తర్వాత వీకెండ్స్ లో వచ్చేసరికి మనం ఇంకా బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చాలా అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి, చాలా గేమ్స్ ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ కార్పొరేట్ ఈవెంట్స్ అంటే లైక్ గ్రూప్ గా వచ్చి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడ ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఇక్కడ ఒక పార్టీ చేసుకోవాలి, ఒక ప్రశాంతంగా ఒక 2 days అయినా రిలాక్స్ అవ్వాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఇది అంత బాగుంది అండ్ ఇక్కడ ఇంకా స్టిల్ ఈ రోజు ఫస్ట్ డే స్టిల్ ఓపెన్ అవుతోంది. సో అయినా వీళ్ళందరూ కూడా ఇంకా యాక్టివిటీస్ చేస్తూ చాలా మంది వచ్చారు ఇంకా ఎంజాయ్ చేయడానికి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అండ్ ఇక్కడ ఇంకా చిన్న పిల్లలకి కూడా అంటే లైక్ ఎలిఫెంట్స్ కానీ, అంటే ఇవి బొమ్మలు అరేంజ్ చేశారు, ఎలిఫెంట్స్, డైనోసర్, జిరాఫ్ ఇవన్నీ కూడా అండ్ అలాగే హట్స్ లా ఉన్నాయి అనమాట. అంటే మనం స్టే చేసేవి కూడా డిఫరెంట్ వేలో డిఫరెంట్ గా వీళ్ళు ప్లాన్ చేశారనమాట. దీనివల్ల ఏంటంటే సో ఇంకా పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ నాయిస్ ఫ్రీ, అసలు ఇంత కూడా సౌండ్ వినిపించట్లేదు ఇక్కడికి. సో అంత పీస్ఫుల్ గా ఉంది ఇక్కడైతే. సో ఇప్పుడైతే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది, మనం ఒకసారి అది కూడా లైవ్ లో చూద్దాం అండ్ ఆ తర్వాత ఇంకా అడ్వెంచర్స్ ఈవెంట్స్ అలాగే గేమ్స్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో అది కూడా ఒకసారి మనం చేద్దాం. Our CEO of our Suchar India is Dr. Ryan Kiran Garu, and also director we have Rupali ma'am, and also general manager Suman Garu is here. For them a huge round of applause please. Andaru kuda okkasari gattiga cheppitlo. Come on, thank you ma'am for this such a wonderful adventure done. This is really crazy. Yeah. Thank you so much. And also all the ladies and gentlemen, band start avbotundi kabatti everyone join here, front lo join అయిపోండి. ఓకే, band లో జాయిన్ అవుతారా లేదంటే యాక్టివిటీస్ చేద్దామా? యాక్టివిటీస్, ఇఫ్ యాక్టివిటీస్ నేనేం చెప్తా చెయ్యాలి, యాక్టివిటీస్ అంటున్నారు కదా. come on yeah okay fine. Let's gather where we gather in the morning ఎక్కడైతే గ్యాదర్ అయ్యామో అక్కడికి వచ్చేసేయండి. they're coming don't worry. బ్యాండ్ ఉంటుంది, యాక్టివిటీస్ ఉంటాయి. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తోంది. అయితే ఇక్కడ చాలా మంది గెస్ట్లు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హాయ్, హలో, యూర్ ఫ్రమ్ హైదరాబాద్. సో అంటే మీకు ఇది ఇందులో ఏ బాగా నచ్చింది పార్క్ లో? రాక్ క్లైంబింగ్ ఇంకా జిప్ లైనింగ్ బోత్ ఆర్ నైస్. ఏమేమి ట్రై చేశారు? అక్కడ ఒక ప్లే గ్రౌండ్ ఉంది, అది చాలా బాగుంది. అండ్ దెన్ రాక్ క్లైంబింగ్, జిప్ లైనింగ్ ఇంకా ఫుడ్ ఇంకా చాలా బాగుంది. వెరీ నైస్. సో మళ్ళీ వస్తుంటారా? సెకండ్ టైం విజిట్ చేయాల్సిందే. ఓకే, సో మరి మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేస్తారా? దిస్ ఇస్ కావ్య, దట్ ఇస్ మనస్. హలో. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ? నిజంగా అమేజింగ్ ఉంది, లైక్ ఎవ్రీథింగ్ ఇస్ రియలీ గుడ్. సో మీకేం నచ్చింది?
Naki, I like rappelling and zip lining. It was really good. ఫ్రెండ్స్ సేమా? Yeah. And అందరం సేమ్ దానికి వెళ్ళాం. ఓకే. So it was like really good. ఓకే, ఫ్యామిలీతో వచ్చారా? Yes. సో వాళ్ళకి ఏం నచ్చింది మీ ఫ్యామిలీ మెంబర్స్ కి? చాలా అన్ని నచ్చాయి, అంటే అన్ని ఎక్స్పెక్టింగ్స్ కి అబవ్ వెళ్ళాయి. సో మీకేం నచ్చింది? ఈ 360 degrees కెమెరా ఉండేది, అది కూడా చాలా బాగుంది ఫర్ ఫ్యామిలీ ఫొటోస్ అన్నిటికీ. సో ఆడపిల్లకి అఫ్ కోర్స్ ఫొటోస్ అంటే ఇష్టం కాబట్టి ముందే ఫొటోస్ అని చెప్పారు కదా. సో ఒక అడ్వెంచర్స్ తో ఏం నచ్చింది? అడ్వెంచర్స్ లో అయితే జిప్ లైనింగ్ నచ్చింది, బాగుంది. అది కూడా ఫుడ్ ఇంకా బాగుంది. ఓకే, ఇంకా అంటే ఇంకేమైనా ఇవి ఉంటే బాగుండని అనుకుంటున్నారా? లేదు, బాగుంది అంతా అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. సో కమ్, సో వాట్స్ యువర్ నేమ్? My name is Aniksha. ఓకే, సో బాగుందా? బాగా ఎంజాయ్ చేస్తున్నావా? Yes, ఏం నచ్చింది నీకు? I like the rock climbing ఓకే and the food. ఓకే, సో నువ్వు ఏమేం ట్రై చేసావు? I did the rock climbing and the activities down. Yes, సో హార్స్ రైడింగ్ అంటే ఇష్టమా? yes, ఉందా ఇక్కడ? yes, సో ట్రై చేస్తావా మరి? yes. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, పిల్లలు పెద్దలు అందరూ చూడండి, అక్కడ జిప్ లైన్ కూడా సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకా చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో మనం చూస్తున్నాము, వాళ్ళందరూ కూడా బాగా ట్రై చేస్తున్నారు. అండ్ అందరికీ కూడా చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అసలు ఏజ్తో సంబంధం లేకుండా బాగా నచ్చుతుంది అందరికీ కూడా చూస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా అండ్ అక్కడ ఇంకొక అడ్వెంచర్ యాక్టివిటీ ఉంది. సో అది కూడా చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా. సో అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. పిల్లలు కూడా అంటే చాలా సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ ఇక్కడ వీళ్ళందరూ మంచిగా సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అవన్నీ పాటిస్తూ వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంది. అండ్ పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా చాలా ఫ్రీడమ్ గా వదిలేస్తున్నారు, చెయ్యండి మీరు యాక్టివిటీస్ అని చెప్పి. సో అంత సేఫ్ అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి ఇక్కడైతే ఇంకా చాలా ఉన్నాయి, మనం చూసింది కొంత మాత్రమే. అయితే సునీల్ గారు ఒకసారి మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, సుమన్ గారు ఏమేమి ఉన్నాయో మనకి చూపిస్తారు ఒకసారి. ఎస్, సో మనం అక్కడ ఒక హట్స్ లా అనిపిస్తున్నాయి కదా, అది డిఫరెంట్ గా అనిపిస్తోంది, అది ఏదో పుట్టగొడుగో ఏమో మరి. సో ఒక్కసారి దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడైతే టైర్స్ మీద అట్లా రోప్ వాక్ లాగా చేస్తున్నారు. సో ఇది నిజంగా అడ్వాన్చర్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే కిందకి చూస్తే భయం అవుతుంది, అక్కడ సపోర్టివ్ గా ఉన్నా కానీ అది చేయాలంటే కొంచెం ధైర్యం కావాలి. సో కానీ చాలా చక్కగా హెల్మెట్ పెట్టుకుని ఏదైనా ఇబ్బంది ఉన్నా దెబ్బలవి తగలకుండా సో చక్కగా హెల్మెట్ పెట్టుకుని బాగా ట్రై చేస్తున్నారు. అండ్ పిల్లలు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు ఇవి, అంటే మనం చేస్తున్నప్పుడు చాలా టఫ్ అనిపిస్తుంది, చూడడానికి అయితే బాగుంది అని చేస్తుంటే ఖచ్చితంగా టఫ్ అనిపిస్తుంది. కానీ పిల్లలు అసలు ఇంత కూడా భయపడట్లేదు, చక్కగా వెళ్ళి ఈ అడ్వెంచర్స్ అన్ని చేస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుందంటూ కూడా చెప్తున్నారు. ఇంకా హట్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ, లైక్ స్టే చేయడానికి రూమ్స్ ఉన్నాయి, కాటేజెస్ ఉన్నాయి. అండ్ కొండ మీదకి వెళ్ళాలి, కొంచెం పైకి వెళ్తే కాటేజెస్ ఉన్నాయి. సో అండ్ ఈ పక్కన ఇంకా గెస్ట్ రూమ్ లా ఉన్నాయి. అండ్ ఎక్కడికక్కడ కూడా ప్రతి యానిమల్స్ వి అండ్ పెట్స్ వి కూడా ఏవైతే మనం డాగ్ అవన్నీ ఉంటాయో అన్ని కూడా బొమ్మల్లాగా వీళ్ళు అరేంజ్ చేశారు. సో పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాటి ఫోటో దిగడానికి అండ్ అక్కడ కూర్చుని ఆడుకోవడానికి. సో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ ట్రెక్కింగ్ కూడా ఉంది. మోరోవర్ మనందరికీ ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం కదా, సో మరి ట్రెక్కింగ్ కూడా ఉంది ఇక్కడ. మార్నింగ్ ఉన్నదే చాలా హైట్ మీద, అలాంటిది సో ఇంకా దీనికి ఇంకా ట్రెక్కింగ్ ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు, డైరెక్ట్ మనం సూర్యుడికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు ఉంటుందేమో. సో అంత హైట్ లో ఉంది అండ్ అంత పీస్ఫుల్ ప్లేస్ లో ఉంది. సో మనం చూస్తున్నాం అక్కడ జిప్ లైన్ మీద అడ్వెంచర్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలు ఎక్కడ పిల్లలు కూడా ఇంత కూడా అలసిపోవట్లేదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్లే చేస్తూనే ఉన్నారు, గేమ్స్ చేస్తున్నారు పిల్లలు కూడా. అట్లా ఇంకొకటి చూస్తున్నారు కదా, సో ఆ కొండ మీద నుంచి తను సేఫ్టీ ప్రికాషన్స్ తో కిందకి ట్రెక్ చేస్తున్నారు, కిందకి దిగుతున్నారు. చాలా ఇది ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి, అది చేయాలంటే నిజంగా ధైర్యం కావాలి. సో ఇదైతే చూడడానికి అయితే చాలా బాగుంది. ఐ థింక్ చేసే వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేసి ఇక్కడికి వచ్చి చాలా బాగా రిలాక్స్ అయిపోవచ్చు. ఒక సో డెఫినెట్లీ ఫ్యామిలీ అండ్ ఒక పొల్యూషన్ లేదు, ఒక సౌండ్ లేదు, ఫ్యామిలీ అంతా వచ్చి ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ.
సో కార్పొరేట్ ఈవెంట్స్ కూడా బాగుంటుందంటూ కూడా ఇప్పుడు చెప్పారు వీళ్ళు. సో మనం చూసాం ఎంత దండ మీద నుంచి ఇంకా డౌన్కి అతను దిగాడు కిందకి. సో ఏంటి సుమన్ గారు ఇది? ఇది వచ్చేసి హ్యాబిట్యూట్ కాటేజ్ అంటారు దీన్ని. అంటే నార్మల్గా ఎవరైనా ఫ్యామిలీస్ అందరూ టుగెదర్ వచ్చినప్పుడు మేబీ ఒక 15-20 పీపుల్ లైక్ దే కెన్ స్టే టుగెదర్ అండ్ ఎంజాయ్ ది లైక్ అన్ అడ్వెంచర్. సో ఎక్కువగా కానీ అది అవంటే అంటే అట్లా డిజైన్ చేశారా? ఆల్రెడీ ఇక్కడ ఏమైనా గుహలు ఉన్నాయా? గుహలు ఏం లేవండి, యాక్చువల్లీ డిజైన్ చేస్తాం. ఎందుకంటే హైదరాబాద్లో క్రియేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు సుచీర్కి మా విజనరీ లీడర్ కిరణ్ గారు అంటే ఎలా కావాలంటే అలా మామూలుగా చేయించుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ కొత్తగా ట్రై చేద్దామంటే నార్మల్గా రిసార్ట్స్లో ఉండే కాటేజ్కి డిఫరెంట్గా తినేలా తయారు చేస్తాం మ్యామ్. సో యాక్చువల్లీ చాలా న్యాచురల్గా ఉన్నాయంటే స్పెషల్గా ఏదో కన్స్ట్రక్ట్ చేసినట్టు అనిపించట్లేదు. చాలా న్యాచురల్గా గుహలో వచ్చినాయి, కొండల్లో అన్నట్టు అనిపించినాయి. సో ఒకసారి ఇవి అన్ని రూమ్స్ అండి? ఓకే. సో ఇలా ఈ విధంగా మొత్తం డిజైన్ చేశారు గుహల్లాగా, చాలా బాగున్నాయి. ఓ అండర్ గ్రౌండ్లోకి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మేము. సూపర్, చాలా బాగుంది. సో ఎక్కడికక్కడ మనకి ఓకే ఇదంతా స్టోన్ ఉంటుంది అండ్ ప్లేవుడ్ ఉంటుంది అనమాట లోపల. అండ్ మీకు ఒకసారి మామూలుగా రిలాక్స్ అయిపోతే అండ్ బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా ఏముండవు నార్మల్గా. అంటే నార్మల్గా ఆయుర్వేదిక్ మెడికల్ సంబంధించి కూడా అది రిలాక్స్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే సిటీకి దూరంగా ఉండి వచ్చేసి ఎవరైనా రిలాక్స్ అవ్వాలి అని అంటే ఇక్కడ కూడా 100% రిలాక్స్ అవ్వచ్చు. సో నిజంగా చాలా బాగుంది. అండ్ ఎక్కడికక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఎక్కడికక్కడ ఏ రూమ్ కా రూమ్ అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఎక్కడికైనా వెళ్ళాలేమో, దూరంగా వెళ్ళాలేమో అని టెన్షన్ కూడా పడక్కర్లేదు. సో అంత బాగుంది. అండ్ నిజంగా న్యాచురల్గా కన్స్ట్రక్ట్ చేసినట్టే లేదు, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. సో ఒక్కసారి కాటేజెస్ కూడా ఉన్నాయంట. ఓకే. సో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ సూపర్గా ఉంది, చాలా నీట్గా ఉంది అండ్ క్లీన్గా ఉంది. సో టెన్షన్ కూడా పడక్కర్లేదు, అరే ఇక్కడ దూరంగా వస్తున్నాము ఏదైనా నీట్నెస్ ఉండదేమో అని అనుకోవద్దు. ఎస్. సో ఇంకా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. బావా సో ఒక గెస్ట్ అయితే రెడీగా ఉన్నారు ఆయన యాక్టివిటీ చేయడానికి. ఒకసారి చూద్దాం ఎలా చేస్తున్నారో. సో అండ్ ఇందాక నేను చెప్పినట్టు సో లిటరల్లీ చాలా క్లీన్గా చాలా నీట్గా చేస్తున్నారు. ఇక్కడ అంతా కూడా ఎక్కడికక్కడ మెయింటెనెన్స్ అండ్ వాటర్ ప్లాంట్ ఉంది ఇక్కడే. సో వాటర్ కూడా టెన్షన్ పడక్కర్లేదు, ఇక్కడే వాటర్ ప్లాంట్ ఉంది. అండ్ ఎక్కడికక్కడ సింక్ బేషన్స్ ఉన్నాయి. సో మనకేంటంటే ఏదైనా అంటే చిన్న అవసరం వచ్చింది అంటే అంత దూరం వెళ్ళకుండా, లేకపోతే 1 కిలోమీటర్ నడవాలేమో, లేకపోతే ఒక చిన్న కొండ ఎక్కాలేమో అన్న లేకుండా ఎక్కడికక్కడ వీళ్ళన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. సో ఈ హట్స్ పక్కనే వాటర్ ప్లాంట్ ఉంది, ఆర్ఓ వాటర్ ప్లాంట్. అండ్ అలాగే మళ్ళీ అవుట్డోర్ వాష్రూమ్స్ ఉన్నాయి, ఇండోర్లో ఉన్నాయి. అండ్ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేలాగా కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు చిన్నది వచ్చినా ఇమ్మీడియట్గా క్లీన్ చేస్తున్నారు. సో అంత బాగుంది, నీట్నెస్గా క్లీన్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇంత చీకటి పడుతున్నా నిజంగా దే ఆర్ ఎంజాయింగ్, ఎంత ట్రై చేస్తున్నారండి, ఇంకా అడ్వెంచర్స్ మాత్రం వదలట్లేదు. సో యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నారు. సో అండ్ ఇంకా హట్స్ అయితే ఉన్నాయి స్టే చేయడానికి, అవి ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దాము. అండ్ అలాగే లైటింగ్ కూడా చాలా బాగుంది అండ్ పార్టీస్ చేసుకోవడానికి, చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇక్కడికక్కడ నేను చెప్పినట్టు ఇందాక యానిమల్స్ కానీ అవన్నీ కూడా బాగా లైన్, ఎలిఫెంట్ అన్నీ ఉన్నాయి, బాగా డెకరేట్ చేశారు. సో ఇందాక నేను ఏదైతే అని చెప్పాను, సో అంటే ఆ బొమ్మలు ఉంటే కిడ్స్ ఇంకా బాగా ప్లే చేస్తారు, ఇంకా వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఎక్కడికక్కడ ఎటు చూసినా గ్రీనరీ, అదైతే చెప్పనే అక్కర్లేదు. డెఫినెట్లీ మీరు వీక్ డేస్ అంతా అలసిపోయి వీకెండ్ వచ్చేయండి ఇక్కడికి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు షూర్గా. సో చూస్తున్నాం అక్కడ అడ్వెంచర్స్ ఆల్రెడీ చేస్తున్నారు. సో అండ్ అలాగే జిప్ లైన్ కూడా అందరికీ బాగా నచ్చింది, అదైతే చాలా లాంగ్ ఉంది అండ్ బాగుంది కూడా, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు దాంతో. సో పిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ వచ్చి అడ్వెంచర్ చేస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్, ఆల్రెడీ ఒకళ్ళు అయితే రెడీగా ఉన్నారు. సో అండ్ స్టూడెంట్స్ కూడా చిన్న చిన్న గెట్ టుగెదర్స్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేయచ్చు, సరదాగా 1 డే స్టే చేసి ప్రశాంతంగా పొల్యూషన్కి దూరంగా ఉండొచ్చు. ఎస్, బాగా ఎంజాయ్ చేస్తూ అయితే ఆ జిప్ లైన్ అడ్వెంచర్ చేస్తున్నారు. సో నాకు చూస్తుంటే నాకు అనిపిస్తుంది, అరే నేను కూడా ట్రై చేస్తే బాగుండని. డెఫినెట్లీ మీకు కూడా అనిపిస్తుంది, అంత బాగుంది.
సో మరి అందరూ కూడా అంటే పొల్యూషన్కి చాలా దూరంలో ఉంది కాబట్టి సో మనం ఖచ్చితంగా వస్తే ఇక్కడ ఎంజాయ్ చేస్తాం. అండ్ అలాగే చూస్తున్నాము పైన అయితే ఉన్నాయి స్టే, ఒక్కసారి అది కూడా చూపించేస్తాను. అక్కడ స్టే చేయడానికి ఉన్నాయి, కాటేజెస్ ఉన్నాయి ఒక్కసారి. ఎస్, సో అంటే ఇవన్నీ కూడా చాలా ఏమంటారు కొండలు అంటే ఆల్రెడీ ఉన్నదే ఒక హైట్ ప్లేస్ లో ఉంది రిసార్ట్ అంతా. సో అది కాక ఇంకా కాటేజెస్ అన్ని ఇంకొంచెం పైన ఉన్నాయి. అండ్ ట్రెక్కింగ్ ఎలా ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుంటుందో ఇక్కడ. సన్ రైజ్ కానీ సన్సెట్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అమ్మా ఇవి ఎక్కుతున్నా నాకు అడ్వెంచర్గా అనిపిస్తుంది. నాకు ఎందుకో ఈ స్టెప్స్ బాగా అరేంజ్ చేశారండి, చాలా బాగుంది. సో ఇట్లా ఎక్కుతున్న అడ్వెంచర్గా అనిపిస్తుంది. సో బాగా కిందంతా ఎంజాయ్ చేసి యాక్టివిటీస్ చేసి ఇలా పైకి వచ్చి కాటేజెస్లో రెస్ట్ తీసుకుంటే సో మామూలుగా ఉండదు. ఫుడ్ కూడా కిందే ఉంది, బాగా అరేంజ్ చేశారు ఇవన్నీ కూడా. అండ్ మొత్తం వే కూడా అంటే వెళ్ళే దారి కూడా పైకి వెళ్ళే దారిలో కూడా సో మొత్తం యానిమల్స్ బొమ్మలే ఉన్నాయి అన్నీ కూడా. సో చాలా బాగుంది, చాలా బాగా అరేంజ్ చేశారు. కానీ నిజంగా అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. సో డెఫినెట్లీ మీరు కూడా ఇష్టపడతారు. సో వీక్ డేస్లో బాగా వర్క్ చేస్తారు కాబట్టి వీకెండ్స్లో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చేసేసి. సో చాలామంది ఇక్కడ ఆల్రెడీ రెస్ట్ తీసుకుంటున్నారు, ఆల్రెడీ అడ్వెంచర్స్ చేసేసి ఉన్నారు కాబట్టి. అండ్ అంటే మోరోవర్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవి మాత్రం నేను చూపించినవి, మీరు చూసినవి. అండ్ ఇంకా చూడండి అంటే లైక్ హార్స్ రైడింగ్ ఉంది, ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి అనమాట. నాకు తెలిసి నేను ఒక 3-4 యాక్టివిటీస్ మాత్రమే చూపించాను మీకు. సో చాలా యాక్టివిటీస్ అయితే ఇంకా ఉన్నాయి. అండ్ ఇలా సెల్ఫీ బూత్ 360 degrees సెల్ఫీ కూడా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా కూడా వచ్చి చక్కగా ఫోటో షూట్ చేసుకోవచ్చు అండ్ అడ్వెంచర్ చేసి ఫుడ్ దీన్ని రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇదైతే మడగాస్కర్ అడ్వెంచర్ డెక్ చాలా బాగుంది. సో ఒక్కసారి ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. ఏమేమి ట్రై చేశారు?